2024 మేషరాశి ఫలాలు. మేషరాశి వారు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఈ సంవత్సరం మీరు మీ కెరీర్లో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు, కానీ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వివాహ ప్రేమ జీవితంలో కూడా ఎత్తు పల్లాలు కనిపిస్తాయి. గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మరియు 2024 మేషరాశి జాతకంలో సానుకూల కోణం కూడా ఉంది. వారు తమ జీవితంలో ఇప్పటి వరకు నిర్ణయించిన లక్ష్యాల సంఖ్యను సాధిస్తారు. 2024 మేషరాశి వారి విద్యా జాతకం. మేషరాశి వారి విద్యా జాతకం 2024 ప్రకారం కొత్త సంవత్సరం మేషరాశి వారికి కొత్త ప్రయాణాలను తెస్తుంది. మీ గ్రహాలు జాతకంలో బలమైన స్థితిలో ఉంటాయి. ఇది వారిని చాలా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఈ సంవత్సరం మీ ప్రేమ, వివాహం, వృత్తి మరియు విద్యను బాగా మెరుగుపరుస్తుంది. ఈ సంవత్సరం మొదటి భాగం స్థానికులకు జీవితాలను ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు. మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ముందుకు సాగుతారు. ఈ స్థానికులు జీవితాలను ప్రభావితం చేసే అత్యంత ఖచ్చితమైన ప్రదేశాలలో ఒక్కటి వారి విద్య. మేషరాశి వారి విద్యా జాతకం విశ్లేషణ. మేషరాశి వారి విద్యా జాతకం ఈ రాబోయే సంవత్సరంలో చాలా సానుకూల అంశాలను సూచిస్తుంది. మేషరాశి జాతకం 2024 విద్యా జాతకం విద్యా జీవితంలో కష్టతరమైన మార్గాన్ని తీసుకోవడానికి మరియు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి మీకు సహాయం చేస్తుంది. స్థానికులకు ఈ సంవత్సరం వారి విద్యలో చాలా కష్టతరమైన విషయాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. మీ నిరంతర విద్యాపరమైన అడ్డంకులను క్లియర్ చేయడానికి ఈ సంవత్సరం గొప్ప అవకాశం. మీరు విద్యారంగంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాన్ని పొందడానికి మీకు అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం తమ అధ్యయన జీవితంలో వచ్చే కొత్త మార్పులకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. మేషరాశి వారి విద్యా జాతకం 2024 ప్రకారం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం స్థానికులకు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. వారు సన్నద్ధమవుతున్న పోటీ పరీక్షలకు లేదా గతంలో వారికి కష్టంగా ఉన్న మరేదైనా పరీక్షకు మీరు తప్పనిసరిగా హాజరు కావాలి. సంవత్సరం మొదటి అర్ధభాగంలో ట్రాన్సిట్ మీకు ఈ పరీక్షను ఛేదించే అవకాశాన్ని ఇస్తుంది మరియు దానిలో మంచి గ్రేడ్ను పొందడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఈ అవకాశాన్ని ఎటువంటి భయంతో వదిలిపెట్టకూడదు మరియు ఈ కాలంలో పరీక్ష తయారీ కోసం కష్టపడి పనిచేయాలి. మేషరాశి వారి విద్యా జాతకం 2024 కోసం పరిష్కారాలు. 2024 సంబంధించి మేషరాశి వారి విద్యా అంచనా ఈ స్థానికులకు ముఖ్యమైన సలహాలను ఇస్తుంది. కేవలం అర్ధ సంవత్సరం మాత్రమే ఫలవంతంగా ఉంటుంది. దీని తర్వాత పరిస్థితి తారుమారు అవుతుంది. అందువల్ల మీరు మిగిలిన సంవత్సరంలో వారి అధ్యయనాలతో ఎలాంటి రిస్కులు తీసుకోకూడదు లేదా ప్రయోగాలు చేయకూడదు. సంవత్సరం మొదటి భాగం వ్యక్తుల జీవితాలలో అదృష్టానికి అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త సబ్జెక్టు లేదా కోర్సు మొదలైన వాటిని నేర్చుకోవాలనుకుంటే, మీరు చాలా కాలంగా ప్రిపేర్ అవుతున్న ఏదైనా పోటీ పరీక్ష లేదా మరేదైనా పరీక్ష రాయడానికి, కానీ ఈ పనులన్నీ సంవత్సరం మొదటి భాగంలో మాత్రమే చేయాలి. మిగిలిన సంవత్సరం లేదా మరింత ఖచ్చితంగా 2024 సంవత్సరం ద్వితీయార్థంలో మీ స్థానం మునిపిటిలా ఉండదు. ఇది అధ్వాన్నంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో ఉన్నంత అదృష్టం ఉండదు. ఈ వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో వారి విద్యను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. మేషరాశి వారి విద్యా జాతకం ప్రకారం సంవత్సరం ప్రారంభంలో వారి మొత్తం విద్యా సంవత్సరం షెడ్యూల్ చేయాలని హెచ్చరిస్తున్నారు. మీరు అన్ని రిస్కులను తీసుకోవాలి మరియు సంవత్సరం మొదటి త్రైమాసికంలో మాత్రమే మీ అధ్యయనాలలో ఏవైనా ప్రయోగాలు చేయాలి. ఆ తరువాత
మిగిలిన సంవత్సరం మీరు ఆ విద్యా విధానాన్ని అనుసరించాలి. స్థానికులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మేలు జరుగుతుంది. ప్రణాళికాబద్ధమైన ప్రక్రియలో ఏదైనా మార్పు లేదా జోక్యం విద్యపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మరియు సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీరు పొందిన విజయవంతమైన ఫలితాలను పొందలేరు. మేషరాశి వారి వివాహ జాతకం. మొత్తం మీద ఈ రాశి చక్రం యొక్క ప్రజలు వారి అభిరుచికి ప్రసిద్ధి చెందారు. తత్ఫలితంగా వారు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. తర్వాత ప్రతికూలంగా నిరూపించబడింది. వారి స్వభావం కారణంగా వారిద్దరిని మరియు వారి సంబంధాన్ని దెబ్బతీస్తుంది. కోరిక ప్రకారం మన వైవాహిక జీవితాన్ని మనం ఎప్పటికీ నియంత్రించలేకపోయినా 2024లో మీ వివాహం లేదా వైవాహిక జీవితం గురించి స్పష్టమైన చిత్రాన్ని పొందడానికి మీ జాతకంలో 7వ ఇంటిని చూడటం ఎల్లప్పుడూ సహాయపడుతుంది. 2024లో ప్రేమ మరియు వివాహ జీవితం కొద్దిగా ఉండవచ్చు. వారికి భిన్నంగా మేషరాశి వివాహ జాతకం ప్రకారం ఈ సంవత్సరం ప్రేమ మరియు వివాహం యొక్క 7వ ఇల్లు ప్రధాన పాత్రం కాదు. మీ 7వ ఇంట్లో శుక్రుడు సంచరించడంతో మీరు ఇప్పుడు సామాజిక సమావేశాలలో కంటే భావోద్వేగాలలో ఎక్కువగా పాల్గొంటారు. ప్రేమ యొక్క 5వ ఇల్లు ముఖ్యంగా సింగిల్స్ కోసం సంవత్సరంలో మొదటి 3 నెలల్లో బిజీగా ఉంటుంది. ఈ సమయంలో కొత్త వివాహాలకు కూడా దూరంగా ఉండాలి. మీ వివాహాన్ని పునః పరిశీలించుకోవడానికి లేదా మరమ్మతు చేయడానికి అవకాశాన్ని ఉపయోగించండి. సంబంధం ప్రారంభంలో అనుకూలమైన జ్యోతిష్య ప్రభావం. మేషం ఆరోహణ జీవిత చార్ట్లో దీర్ఘకాలిక పరిణామాలను కలిగి ఉంటుంది. కాబట్టి శుక్రుడు ప్రత్యక్షంగా తిరిగి వచ్చే వరకు ఆలస్యం చేయడం ఉత్తమం. మేషరాశి ఫలం 2024 ప్రకారం కుజుడు అక్టోబర్లో మీ ప్రేమ మరియు వివాహ గృహంలో చేరుతాడు. మేషరాశి వారి వివాహ జాతకం విశ్లేషణ. వివాహ జాతకం 2024 ప్రకారం ఈ కాలంలో మీరు వ్యక్తిగత సమస్యలలో అనూహ్యంగా ధైర్యంగా ఉంటారు. మీ స్టాండ్ నుండి ప్రజలను దూరం చేసే ధోరణి మరియు వివరణ కోసం ఏది తీసుకోలేకపోవడం. అయితే ఈ సమయంలో మీ కోరికలు అనూహ్యంగా బలంగా ఉన్నాయని గుర్తుంచుకోండి మరియు మీరు చాలా త్వరగా మరియు నిర్లక్ష్యంగా వివాహం చేసుకోవచ్చు మరియు ఇది దీర్ఘకాలంలో సమస్యలను కలిగిస్తుంది. అక్టోబరు ద్వితీయార్థంలో పెళ్లి కాని వారు తమ వివాహ జాతకాన్ని బట్టి సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోగలుగుతారు. సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు మీరు సంవత్సరంలో అతి పెద్ద మరియు అత్యంత రద్దీగా ఉండే ప్రేమ మరియు వృత్తి జీవితాన్ని కలిగి ఉంటారు. నవంబర్ 2024 మేషం యొక్క వైవాహిక జీవితంలో విషయాలు స్థిరపడతాయి. పాత వివాదాలకు సులభంగా పరిష్కారం లభిస్తుంది. మీ వైవాహిక జీవితం మెరుగుపడటంతో దేశీయంగా కూడా మెరుగుదల ఉంటుంది. మేషం 2024 వివాహ జాతకానికి ఈ సమయంలో శుక్రుడు మీ ప్రేమ మరియు సంబంధాల యొక్క 7వ ఇంటి గుండా వెళతాడు. ఈ సమయంలో ప్రజలు కనెక్ట్ కావడానికి పుష్కలమైన అవకాశాలను పొందుతారు. మేషరాశి వారి వివాహ జాతకం 2024 కోసం పరిష్కారాలు. మేషరాశి వారి జాతకం 2024 ప్రకారం మేషరాశి వారికి సంవత్సరం ప్రథమార్థంలో వివాహ విషయంలో చిన్న సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వారు తమ శ్రేయోభిలాషులు కాని వారందరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు వృశ్చికం మరియు మీనరాశికి చాలా అనుకూలంగా ఉంటారు మరియు వారు మేషలగ్న జాతకం 2024 నక్షత్రాల ప్రకారం ఆ రాశి చక్ర గుర్తులతో భాగస్వామిని కనుగొనడానికి ప్రయత్నించాలి. మేషరాశి వారు వ్యక్తిగత మార్గదర్శకం కోసం జ్యోతిష్య శాస్త్ర పరిశీలనను అడగాలి. మేషరాశి వారికి నవంబర్ మరియు డిసెంబర్లో వివాహ నివారణలో ఆచరణాత్మకంగా ప్రభావవంతంగా ఉంటాయి. మేషరాశి స్త్రీకి ఒక ఉపాయం ఏమిటంటే తీర్మానాలకు వెళ్ళకూడదు. మేషరాశి మనిషికి ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది, ఎందుకంటే వారు తమ రాశిలో శుక్రుడు తప్పు స్థానం కారణంగా వివాహం కోసం చాలా
అసహనంగా ఉంటారు. 2024 మేషరాశి వారి ఆర్థిక జాతకం. మేషరాశి వారు తమ ఆర్థిక వ్యవస్థను నిర్వహించటానికి ఇష్టపడతారు. కానీ ఆ లక్ష్యాలను కట్టుబడి డబ్బు ఆదా చేయడం మేషరాశికి ఎల్లప్పుడూ సవాలుగా ఉంటుంది. రాశిచక్రం యొక్క మొదటి రాశి మేషం మరియు దాని అధిపతి అంగారకుడు. మేషరాశి వారు డబ్బు సంపాదించే విషయంలో కష్టపడి పనిచేస్తారు మరియు దాని ఫలితంగా వారు ఎల్లప్పుడూ ఆర్థికంగా బాగానే ఉంటారు మరియు వారు 2024లో కూడా అలానే చేస్తారు. ఈ సంవత్సరం స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డబ్బు నిర్వహణ విషయంలో స్వయం సమృద్ధిగా ఉండటానికే ఇష్టపడతారు. మేషరాశి వారు డబ్బు విషయంలో ఎప్పుడూ కృంగిపోరు. వారి జీవితంలోని అన్ని దశలలో తగినంత సంపద ఎల్లప్పుడూ వారితోనే ఉంటుంది. మేషరాశి వారు ఈ కొత్త సంవత్సరంలో తరచుగా డబ్బు రాక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మేషరాశి వారి ఆర్థిక జాతకం విశ్లేషణ. మేషరాశి ఫలం 2024 సంవత్సరంలో మీరు మీ సంపద మరియు డబ్బును ఎలా నిర్వహించగలుగుతారు అనే దానిపైన మెరుగైన దృక్పథాన్ని అందిస్తుంది. మీరు 2024లో మేషరాశి ఆర్థిక స్థితికి సంబంధించి తొట్టెలు మరియు లోయల పాయింట్లను కూడా విశ్లేషించగలరు. మెరుగైన స్థానం, మెరుగైన పరిస్థితి, మెరుగైన మార్గం, ఆర్థిక ప్రణాళిక, సంపదను సృష్టించేందుకు కొత్త మార్గాలతో ముందుకు రావడానికి మీరు మీ తెలివితేటలను ఉపయోగిస్తారు. మునుపటి విధానాలు విఫలమైతే ఏమి చేయాలనే దానిపై దృష్టి పెట్టండి. ఆత్మాభిమానంలో మునిగిపోయి డిప్రెషన్కు లోనవడం అర్ధరహితం. మీరు సరిహద్దులను దాటి అన్వేషిస్తే, మరీ ముఖ్యంగా మీరు మీ భావనలను అమలు చేస్తే మీ లాభాలను పెంచుకోవటానికి మీకు మంచి అవకాశం ఉంటుంది. 2024 సంవత్సరంలో మీరు మీ రోజువారీ ఆర్థిక అవసరాలతో పాటు అనేక ఖర్చులను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ ఖర్చులలో ఒకటి మీ కంపెనీ వృద్ధికి సంబంధించినది కావచ్చు. మేషం ఆర్థిక జాతకం 2024 ప్రకారం ఈ సంవత్సరం మేషరాశి వారు పోటీగా కనిపిస్తారని మరియు వారి వెంచర్లను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. మేషరాశి జాతకంలో 8వ ఇంట్లో ఉన్న గ్రహాల స్థానాల ప్రకారం మేషరాశి వారు ఆర్థిక విషయాలలో కూడా కొన్ని కఠినమైన పాఠాలు నేర్చుకుంటారు. మేషరాశి ఆర్థిక జాతకం 2024 కోసం పరిష్కారాలు. మేషం 2024 ఆర్థిక జాతకం ప్రకారం మీ సమస్యలు మాయమవ్వడానికి నిశ్చయమైన పరిష్కారం డబ్బు విషయంలో మీ ఆర్థిక భాగస్వామిపై ఆధారపడటమే. డబ్బు విషయంలో మీ భాగస్వామిపై పూర్తి నమ్మకం ఉంచండి. అలాగే మీరు ఎవరికైనా షూరిటీగా లేదా గ్యారంటర్గా వ్యవహరించమని అభ్యర్థించినట్లయితే అంగీకరించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మేషం ఆర్థిక జాతకం 2024 యొక్క 2వ ఇల్లు. దీని ఫలితంగా మీరు తరువాత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మౌఖికంగా అవి మీకు గణనీయమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. రెండు 2024 మేషరాశి వారి సంపద మరియు ఆస్తి జాతకం. మేషరాశి వారి సంపద 2024 కమర్షియల్గా విజయవంతమవుతుందని మీకు ఖచ్చితంగా తెలిస్తే మీ బ్రాండ్ లేదా కంపెనీ లైన్కి జోడించడం విలువైనదే అని చెబుతుంది. మీలో కొందరు సంకల్పంతో ఆశీర్వదించబడవచ్చు. వారసత్వంగా వచ్చిన ఆస్తి, లాభాలు, రాజ్యాంగ వ్యాపారాలు లేదా పెన్షన్ ప్లాన్లు వంటి అదనపు ఆదాయం 2024లో సంభావ్య నష్టాలను పూడ్చవచ్చు. మీ జీవితంలోని ఇతర రంగాలలో చాలా ఉత్కంఠభరితమైన అనుభవాలు ఉనికిలో ఉన్న ప్రతి ఒక్కరూ పతనాన్ని ఎదుర్కోవడం అసాధారణం. కానీ సెప్టెంబర్ తర్వాత ఈరోజు మీరు చాలా డబ్బు పొందుతారు. మేషరాశి వారి సంపద మరియు ఆస్తి జాతకం కోసం పరిష్కారాలు. మీ పురోగతికి మించిన జ్ఞానం లేని వాటి గురించి మీరు విచారంగా ఉండకూడదు. కొన్ని ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. వీటిలో చాలా వరకు 2024 చివరి నాటికి సంభవిస్తాయి. మీరు ప్రారంభంలో నెమ్మదిగా మరియు స్థిరంగా పనులు చేయడానికి ఇష్టపడవచ్చు. సమస్యను వీలైనంత త్వరగా మార్చడానికి ప్రయత్నిస్తే మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది.
మేషరాశి, మీరు ఎంతో గౌరవించబడ్డారు మరియు కోరబడ్డారు. వారి భాగస్వామ్యం ఫలితంగా అనేక ఆర్థిక బాధ్యతలు నెరవేరుతాయి. మీకు ఏవైనా బకాయి రుణాలు ఉంటే ఈ సంవత్సరం వాటిని క్లియర్ చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. మీరు ఎవరికైనా రుణం ఇస్తున్నట్లయితే జాగ్రత్తగా కొనసాగండి, ప్రశాంతంగా ఉండండి మరియు మీ ఆందోళన మిమ్మల్ని మెరుగ్గా ఉంచుకోవద్దు. జరగవలసింది జరుగుతుంది, జరగకూడనిది జరగదు. ఈ సంవత్సరం మీకు లభించిన వాటికి మీ ఉత్తమమైన దాన్ని అందించండి. ఎక్కువ టెన్షన్ పడకండి. 2024 రెండవ భాగంలో ఎక్కువగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పనులకు స్థూలం ఉంటుంది. మేషరాశి 2024 మేషరాశి వారి వ్యాపార జాతకం. మేషరాశి వ్యాపార జాతకం 2024 ప్రకారం మేషరాశి వారు నమ్మకంగా, నిర్భయంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. 2024 సంవత్సరంలో మేనేజ్మెంట్ స్థానాలకు వారికి ఆదర్శవంతమైన అభ్యర్థులుగా బాధ్యతలు స్వీకరించడం, ప్రత్యేకించి పనిలో ఉండటం ఆనందాన్ని కలిగిస్తుంది. మేషరాశి వ్యాపార జాతకం ప్రకారం రాహుతో అనుకూల సంబంధాన్ని కలిగి ఉంటారు కాబట్టి లోహానికి సంబంధించిన వ్యాపారం వారికి లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. వారి ప్రవృత్తిపై వారికి గొప్ప విశ్వాసం ఉంది. వారు ధైర్యంగా మరియు నిర్భయంగా ఉంటారు. వారు ఎమర్జెన్సీలో, ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోగలరు. సమర్థవంతమైన నిర్ణయాలు మరియు నష్టాలను కలిగి ఉన్న ఏదైనా పెట్టుబడి లేదా ఆర్థిక సంస్థ కోసం వాటిని ఉత్తమ మొత్తంగా మార్చవచ్చు. మేషరాశి వ్యక్తులు సూచనలను పాటించడం మరియు ఆర్డర్లను తిరస్కరించడం కష్టంగా ఉంటుంది. ఇది వృత్తిపరమైన విభేదాలకు దారితీయవచ్చు. అందువల్ల వారు 2024 సంవత్సరం మొదటి త్రైమాసికంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంస్థాగత సామర్థ్యాలు మరియు వారు పెట్టుబడి పెట్టే డబ్బు గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు. మేషరాశి వారి వ్యాపార జాతకం విశ్లేషణ. మేషరాశి ఫలం 2024 ప్రకారం ఈ సంవత్సరం అంచనా మరియు వస్తువుల వ్యాపారం బాగా లేదు. మీరు ట్రేడింగ్లో మీ అవకాశాలను పొందాలనుకుంటే 2024 రెండవ సగం మొదటి సమయం కంటే మెరుగైన సమయం. ఇది కొంత డబ్బు లాభాలను మరియు మీ అదృష్టాన్ని పెంచుతుంది. ఇది మీకు ఈ సంవత్సరం అవసరం. మీరు 2024లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండవచ్చు. పరీక్ష చాలా కంపెనీలకు ఆసక్తికరంగా మరియు బహుమతిగా ఉంటుంది. ఇది వ్యాపారానికి ఆచరణీయమైన ఆదాయ వనరుడుగా నిరూపించబడుతుంది. మేషరాశి వ్యాపార జాతకం 2024 ప్రకారం మీరు ఇప్పటికే కట్టుబడి ఉండి మీ పోర్ట్ఫోలియోకి ఏదైనా జోడించాలనుకుంటే 2024 మొదటి 2 త్రైమాసికాలలో అలా చేయండి. మీరు చివరి 2 త్రైమాసికాలలో ఫలితాలను చూడటం ప్రారంభిస్తారు. సముపార్జనకు విస్తృతమైన అధ్యయనం లేదా నైపుణ్యం అవసరం. ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి. దీనివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తగ్గుతాయి. మేషరాశి ఫలం 2024 ప్రకారం మీరు ముందుగా పేర్కొన్న ఉత్పత్తులే కాకుండా కొత్త పెట్టుబడి కార్యక్రమాలను స్పష్టంగా అన్వేషించాలి. ధనవంతులు తమ గుర్రాలను అశ్వశాలలో ఉంచారు. ఇది ఇంకిత జ్ఞానం. పెట్టుబడి వ్యూహాలు మరియు ప్రాజెక్టుల గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోయినా మీరు వాటిని ఒకసారి ప్రయత్నించండి. అర్హత గల వ్యక్తుల సహాయం తీసుకోండి. వీటన్నింటికీ ఒక ఆధారం ఉంది. ఈ ఆర్థిక అవకాశం మిమ్మల్ని దాటనివ్వవద్దు. మేషరాశి ఫలం 2024 ప్రకారం మీరు లాభాలను పొందడం ప్రారంభించినప్పుడు మీ ప్రయత్నాలన్నీ మిమ్మల్ని సంతోషంగా మరియు సంతృప్తికరంగా ఉంచుతాయి. ఉత్సాహంతో చేసే ప్రతి పనితీరును పెంచుతుంది మరియు గొప్ప అంతర్గత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఒక హెచ్చరిక: భాగస్వామ్య ఆస్తిని వెంబడించవద్దు. వీలైతే మీరు కొనుగోలు చేసే ఏదైనా ఆస్తిపై ప్రత్యేక హక్కులను కలిగి ఉండండి. రాబోయే కాలంలో మీరు దాని ప్రయోజనాలను చూడవచ్చు. మేషరాశి వారి వ్యాపార జాతకం కోసం పరిష్కారాలు. మేషరాశి ఫలం 2024 సంవత్సరానికి ఎలాంటి రుణం లేదా తనఖా తీసుకోకుండా ఉండమని మీకు సలహా ఇస్తుంది.
వ్యాపారం నుండి ఆశించిన వాటిని ఎల్లప్పుడూ పొందలేము. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైన రుణాలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. మీరు పరిచయస్తులు, రుణదాతలు, కుటుంబం మరియు సహోద్యోగులతో సహా వివిధ వ్యక్తుల నుండి రుణం పొందాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు పునరాలోచించాలి. 2024 నాటికి విభిన్న దృక్కోణాల నుండి బహుళ తనఖాలను తీసుకోవడం ఇకపై ఎంపిక చేయకూడదు. భాగస్వామి యొక్క డిమాండ్లు ఇతర వ్యాపార ఖర్చులకు దారితీస్తాయి. మేషరాశి వారి వ్యాపార జాతకం 2024 ప్రకారం మీరు ఈ సంవత్సరం చివరిలోపు మీ కొనుగోలు నుండి లాభాలను పొందగలరు. స్థిరాస్తి మరియు ఇతర చేయదగిన ఆస్తులను కొనుగోలు చేయడానికి కూడా ఇది మంచి అవకాశం. మొత్తం మీద ఇది మరింత ఆదాయాన్ని సంపాదించడానికి గొప్ప మార్గం. అన్నిటికంటే 2024లో మీరు తీర్చడానికి చాలా ఆర్థిక బాధ్యతలు ఉంటాయి. 2024 మేషరాశి వారి వృత్తి జాతకం. మేషరాశికి సంబంధించిన వృత్తి జాతకం వారి సంబంధిత వృత్తిలో విజయావకాశాలను చూపుతుంది. ఈ కొత్త సంవత్సరంలో వారు కొత్త ఆవిష్కరణల పట్ల ఉత్సాహంగా ఉన్నందున మేషరాశి వారు 2024లో తమ సహోద్యోగులకు మరియు తమ ఆలోచనలు మరియు లక్ష్యాలను తెలియజేయడంలో బాధ్యతను ప్రదర్శించే వాతావరణంలో అభివృద్ధి చెందుతారు. జాతకం 2024 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉత్తమ ఎంపిక. కొత్త సంవత్సరంలో మేషరాశి వారు అసాధారణ నాయకత్వ సామర్థ్యాలు మరియు రిస్క్ తీసుకునే ధైర్యంతో చేస్తారు. కొత్త సంవత్సరంలో 9వ ఇంటి మద్దతు ఉంటుంది. మేషరాశి వారు 2024 సంవత్సరంలో BBA మరియు MBAల ప్రయోజనాలను పొందుతారు. హోటల్ మేనేజ్మెంట్ మరియు టూరిజంలో కెరీర్ 2024 సంవత్సరంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎందుకంటే వారు ఆహ్లాదకరమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు మరియు నైపుణ్యం కలిగిన ప్లానర్లుగా వ్యవహరిస్తారు. మేషరాశి వారి వృత్తి జాతకం యొక్క విశ్లేషణ. మేషరాశి వారికి ఈ సంవత్సరం మంచిగా ఉంటుందని మేషరాశి కెరీర్ 2024 జాతకం అంచనా వేసింది. మీరు ఉద్యోగంలో ఎక్కువ పని చేస్తారు మరియు మీ అనుభవం ఈ సంవత్సరం బాగుంటుంది. మేషం కెరీర్ జాతకం 2024 ప్రకారం మీరు మీ సహోద్యోగుల నమ్మకాన్ని పొందుతారు మరియు మీరు ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నప్పుడు వారు మీ ప్రయత్నాలలో మీకు మద్దతునిస్తారు. ఈ సమయంలో మీరు మీ సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. మేషరాశి ఫలం 2024 యొక్క కెరీర్ జాతకం. ఈ సంవత్సరం ప్రారంభంలో 8వ ఇంట్లో ఉన్న గ్రహాల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. జూలై మరియు ఆగస్టులో ఉద్యోగస్తులు చాలా అదృష్టాన్ని పొందుతారు మరియు వారు తమ వృత్తిలో ముందుకు సాగుతారు. కాబట్టి శక్తిని బయట పెట్టండి మరియు కష్టపడి పనిచేస్తూ ఉండండి. మేషరాశి వారు 2024 సంవత్సరం చివరి త్రైమాసికంలో సేవారంగంలో బాగా రాణిస్తారు. స్థానికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. బృహస్పతి 6వ ఇంట్లో ఉంటే మీరు మంచి వ్యాపారాన్ని ఆశించవచ్చు. మీరు మీ పరిశ్రమలోని మీ సూపర్వైజర్లతో బలమైన బంధాలను ఏర్పరచుకోవచ్చు. అలాగే మీ సమకాలీనులు లేదా సహోద్యోగులతో మెరుగైన పని సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. సంవత్సరం గడిచే కొద్దీ ఉద్యోగార్థులు విశ్రాంతి తీసుకోవటానికి ప్రోత్సహిస్తారు. మేషరాశి వారు ఉద్యోగ ఫలితాలు పొందగలరు. చాలామంది మేషరాశి స్థానికులు 2024లో పురోభివృద్ధి మరియు జీతాల పెంపును ఆశించవచ్చు. చట్టపరమైన మరియు లీగల్ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు, కానీ వారు త్వరగా కోలుకుంటారు. మేషరాశి వారి కెరీర్ జాతకం 2024 ప్రకారం కెరీర్ రంగాలలో అనేక హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే వారు విషయాలలో సంయమనం పాటించవలసి ఉంటుంది. మేషరాశి వారి కెరీర్ జాతకం 2024 యొక్క పరిష్కారాలు. మేషం కెరీర్ జాతకం 2024 వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు జూలై మరియు ఆగస్టు మధ్య వ్యాపార పర్యటనకు వెళ్లే ముందు అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పర్యటన నుండి ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతారు.
ఉద్యోగానికి సంబంధించి విదేశాలకు వెళ్ళాలనుకునేవారు వెళ్ళవచ్చు. మేషం కెరీర్ జాతకం 2024 ప్రకారం మీరు ఉద్యోగాలను మారాలని ఆలోచిస్తున్నట్టే నవంబర్ మీకు ఉత్తమ సమయం అని నిరూపించుకుంటారు. వారు కలిసి వారి భావనలు, విధానాలు మరియు అద్భుతమైన వృత్తిపరమైన సామర్థ్యాల ఆధారంగా ఎదగవచ్చు మరియు అభివృద్ధి చెందవచ్చు. మేషరాశి కెరీర్ 2024 ప్రకారం మేషరాశి వారు సోమరితనంతో ఉండకూడదు. కష్టపడి పనిచేసేవారు మరియు అంకిత భావంతో ఉండాలి. ఇంజనీర్లు మరియు సాంకేతిక రంగంలో పనిచేస్తున్న వారు సంవత్సరం 2వ మరియు 3వ త్రైమాసికాలలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు కూడా ఇది మంచి సంవత్సరం. మేషరాశి ఫలాలు 2024 ప్రకారం మేషరాశి వారు సంవత్సరంలో మొదటి 2 త్రైమాసికాలలో నిదానంగా పనిచేయాలి మరియు తరచుగా ఉద్యోగాలు మారకూడదు. 2024 మేషరాశి వారి ప్రేమ జాతకం. మేషరాశిని సూచించే రాముడు ఆధిపత్యం మరియు శక్తికి చిహ్నం. మేషరాశి వ్యక్తులు ఈ గుణం వారి ప్రేమ జీవితంలో కూడా ప్రతిబింబిస్తుంది. మేషరాశి ప్రేమ జాతకం 2024 ప్రకారం ప్రేమ పరంగా మేషరాశి వారికి తమ భాగస్వాములతో కొత్త అనుభవాలు మరియు కొత్త విషయాలను అన్వేషించడానికి ఇష్టపడే భాగస్వాములు ఉంటారు. వారి భాగస్వామ్యంలో మేషరాశి ఈ సంవత్సరం 2024 ప్లానర్ అవుతుంది. వారు తమ భాగస్వామ్యం కోసం విషయాలను ప్లాన్ చేయడానికి ఎల్లప్పుడూ చివరి నిమిషం వరకు వేచి ఉంటారు. ప్రేమ విషయంలో భాగస్వామిని ఎంతగానో ప్రేమించినా కొంత స్వేచ్ఛ కావాలని అనుకుంటారు. ప్రేమ రాశిఫలం 2024 ప్రకారం వారి భాగస్వామి ఎక్కువగా ఆలోచిస్తే వారి సంబంధం దెబ్బతింటుంది. మేషరాశి వ్యక్తులు సౌకర్యాన్ని మరియు సహజమైన వస్తువులను ఇష్టపడతారు. మేషం వారి భాగస్వామిని ఎల్లప్పుడూ విలువైనదిగా మరియు శ్రద్ధగా భావించేలా చేస్తుంది. మేషరాశి వ్యక్తులు ఈ కొత్త సంవత్సరంలో తమ భాగస్వామి నుండి చాలా ధృవీకరణను ఆశిస్తారు. వారు తమ భాగస్వామిని ప్రేరేపించడానికి మరియు ప్రేరణగా ఉంచడానికి వారిపై ఆధారపడతారు. మేషరాశి వారు కూడా 2024లో తమ ప్రేమ వ్యవహారాలలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. కాలానుగుణంగా 2024 సంవత్సరం ద్వితీయార్ధంలో మీ ప్రేమ వ్యవహారాలను మీ దృష్టికోణం నుండి ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే మేషం దీర్ఘకాలానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం సంబంధాలలో వారి ప్రేమ వివాహానికి పర్యాయపదంగా మారవచ్చు. మేషరాశి మనిషి యొక్క మొండితనం ఈ సంవత్సరం వారి సంబంధంలో ఏదో ఒక సమయంలో అంగీకరించడం కష్టం, కానీ విషయాలు వారికి బాగానే ఉంటాయి. ప్రేమ జాతకం 2024 ప్రకారం మేషరాశికి చెందిన స్థానికులు ఈ సంవత్సరం వారి సంబంధంలో స్పష్టమైన మరియు ఆరోగ్యకరమైన సరిహద్దులను ఏర్పరుస్తారు. దీని కారణంగా వారు తమ భాగస్వామితో ఎక్కువగా పోరాడాల్సిన అవసరం లేదు. మేషరాశి వారు తమ భాగస్వాములతో తమ బాధ్యతలను పంచుకోవాలనుకుంటున్నారు. ఇది వారి ప్రేమికుడితో వారి సంబంధాన్ని మరింత సులభతరం చేస్తుంది. సంవత్సరం 3వ త్రైమాసికంలో వారి కోపం వారి భాగస్వామితో సంబంధాన్ని దెబ్బతీస్తుంది మరియు దీని కారణంగా చిన్న వివాదాలు కూడా జరగవచ్చు. మేషరాశి వారు తమ భాగస్వామి పట్ల ఉన్నత స్థాయి భక్తికి ప్రసిద్ధి చెందుతారు. ఇది వారి సంబంధాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. మేషరాశి వారు అనేక చిన్న విషయాలకు కూడా వారి భాగస్వామిపై ఆధారపడతారు మరియు ఫలితంగా వారి మధ్య వివాదాలు కూడా పరిష్కరించబడతాయి. ఈ కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి శుక్రుడు ఆశీర్వాదం పొందడం వల్ల వారి ప్రేమ జీవితం పెరుగుతుంది. మేషరాశి వారి ప్రేమ జాతకం విశ్లేషణ. మేషరాశి ప్రేమ జాతకం 2024 కోసం పరిస్థితి మరింత ఉల్లాసంగా మరియు ఆశాజనకంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో శృంగారం మరియు భాగస్వామ్యం వృద్ధి చెందవు. వెళ్ళే కొద్దీ అంతా బలపడుతుంది. మేషరాశి జాతకం 2024 ప్రేమ జాతకం ప్రకారం మీరు మీ సంబంధం అభివృద్ధి చెందాలంటే మీకు ఆప్యాయత అవసరం. మేషరాశి స్థానికుల కోసం లవ్ లైఫ్ 2024 ఈ మొత్తం చాలా కల్లోలాలు ఉంటాయని చెబుతుంది. మార్పులు జీవితాన్ని మెరుగుపరుస్తాయి. ఇది మీకు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మేషరాశి కోసం ప్రేమ జ్యోతిష్యం
మీ స్వంత పాత మార్గాలతో సహా మరింత పరిపూర్ణమైన ఉనికిని మార్గంలో ఉన్న ప్రతి దానిని విడుదల చేయవలసి ఉంటుంది. ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి చర్యతో పూర్తిగా ఓపికగా ఉండండి మరియు మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండండి. మేషరాశి వారి ప్రేమ జాతకం కోసం పరిష్కారాలు. మేషరాశి వారు ఈ నెలలో మీలో కొందరికి ప్రేమ సమస్యలు ఉండబోతున్నాయి కాబట్టి మీరు సరైన పరిష్కారాలను కనుగొనవలసి ఉంటుంది. మేషం ప్రేమ జాతకం సూచించినట్లుగా మీరు ప్రజలను, ముఖ్యంగా స్త్రీలను మోసం చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు దీర్ఘకాలం కొనసాగిన సంబంధాలలోకి రావచ్చు మరియు మీరు ముందుకు అనుకూలత సమస్యలను ఎదుర్కోవచ్చు. మేషరాశి ప్రేమ సమస్య 2024 కూడా మీ భాగస్వామి చిన్న విషయాల పట్ల నిరాకరించడాన్ని కలిగి ఉంటుంది. అయితే వేరొకరు సహాయం తీసుకోవడం సమస్యను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఈ సంవత్సరం కొన్ని ప్రధాన ప్రేమ సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మీరు తప్పనిసరిగా ఆన్లైన్లో జ్యోతిష్కుడిని సంప్రదించండి. 2024 మేషరాశి వారి కుటుంబ జీవితం జాతకం. మేషరాశి ఫలం 2024 ప్రకారం ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం బాగుంటుంది. ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. ఈ సంవత్సరం ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు. ఇంట్లో సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం తల్లికి ఆరోగ్య ప్రయోజనాలు మరియు తోబుట్టువులు తమ రంగంలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధువులు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అయితే మీరు మీ తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ఆయనతో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు, కానీ ఆయన ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అతని సలహాతో మీరు విజయం సాధిస్తారు. అతని గౌరవంలో ఎలాంటి గ్యాప్ వదలకండి. మీరు పని కారణంగా ఇంటి నుండి దూరంగా వెళ్ళవలసి రావచ్చు. మీరు ఇంటి ఆనందంలో పాల్గొనలేరు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే బంధువులతో మీటింగ్ ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండవచ్చు, కానీ ఈ పరిస్థితి కొద్ది కాలం ఉంటుంది. తరువాత ప్రతిదీ సాధారణం అవుతుంది. తల్లిదండ్రులకు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఇంట్లో అన్నదమ్ముల వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీ కుటుంబ సభ్యుల గౌరవం పెరుగుతుంది మరియు మీ స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితానికి ప్రత్యేకమైనది. 2024 మేషరాశి వారి ఆరోగ్య జాతకం. మేషరాశి ఆరోగ్య జాతకంలో రాబోయే సంవత్సరంలో మీ జీవితంలో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కొన్ని ప్రధాన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితంలో చాలా విషయాలు వస్తాయి కాబట్టి మీరు మీ ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి పెద్ద శారీరక గాయాలు లేదా రుగ్మతలను ఎదుర్కోవచ్చు, కానీ మీ మానసిక ఆరోగ్యం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది మరియు మానసికంగా మీ జీవితంలోని విషయాలను ఎదుర్కోవడం మీకు కష్టంగా ఉంటుంది. మీరు కొన్ని ప్రధాన కోప సమస్యలను కలిగి ఉంటారు మరియు అది మిమ్మల్ని చాలా వరకు నిరాశకు గురి చేస్తుంది. మీరు దాన్ని అధిగమించడం కష్టంగా ఉంటుంది మరియు ఇది మీకు మచ్చగా ఉంటుంది మరియు ఎక్కువ కాలం ఉంటుంది. మీరు మీ జీవితంలో శాంతిని తీసుకురావాలి. ఈ కోపం సమస్యలను పక్కన పెట్టండి మరియు మీ మానసిక ఆరోగ్యంపై పూర్తిగా పనిచేయండి మరియు మీ జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. మీరు ఈ ఆరోగ్య పరిస్థితికి అనేక సూచనలను కలుగుంటారు, కానీ అంతిమంగా దాన్ని ఎదుర్కోవడం మీ చేతుల్లోనే ఉంది. ఈ కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్యానికి జరిగే నష్టానికి మీరు మాత్రమే బాధ్యత వహించాలి. మేషరాశి ఫలం 2024 ఒత్తిడిని నివారించడానికి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి అనేక విషయాలను సూచిస్తుంది. మీకు ధూమపానం మరియు మద్యపానం అలవాటు ఉంటే మీరు దానిని మానేయాలి మరియు సమతుల్యతో సరైన ఆహారాన్ని కూడా తినండి. మానసిక ప్రశాంతత కోసం యోగా, వ్యాయామం చేయండి. ఒత్తిడిని తగ్గించడానికి మరియు పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించడానికి మీరు ఏడాది పొడవునా ఈ పనులను స్థిరంగా ఉండాలి. మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవడంలో
సోమరితనం లోపిస్తే రాబోయే సంవత్సరంలో మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం మీరు కోరుకున్నంతగా ఉండదు. మేషరాశి వారి ఆరోగ్య జాతకం విశ్లేషణ. మేషరాశి ప్రజలకు ఆరోగ్య జ్యోతిష్యం ఈ సంవత్సరంలో వారి ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ వ్యక్తులకు అనేక విషయాలను సూచిస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో చంద్రుడు మరియు అంగారక గ్రహాల సంచార కారణంగా ఈ విషయం వారి ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా ఉంటుంది మరియు వారి ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. శారీరక సమస్యల కంటే ఎక్కువగా వారు కోపంగా ఉండటం, నిరుత్సాహపడటం మరియు ఒత్తిడికి గురి కావటం వంటి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని చెప్పబడింది. ఇది నిద్రలేమి మరియు మరెన్నో వంటి వారి మానసిక జీవితంలో వారికి కఠినమైన సమయాన్ని ఇస్తుంది. వచ్చే ఏడాది అంతా తమ మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు, లేకపోతే అది వారిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. జీవితంలో కొంత సమయం గడిచిన తర్వాత మీరు ఈ కొత్త సంవత్సరంలో పనులను చూసుకోవడానికి సోమరితనం పెట్టి మరియు దానితో చిరాకు పడవచ్చు మరియు మధ్యలో ఇలాంటి పనులు చేయడం ద్వారా వాటిని వదులుకోవచ్చు. సంవత్సరం మీరు మరింత ఒత్తిడికి లోనవుతున్నారు మరియు మీ ఆరోగ్యానికి సంబంధించి క్రమశిక్షణతో కూడిన దినచర్యను ఉల్లంఘించడం వల్ల మీకు మరింత కష్టమైన సమయాలు వస్తాయి. ఇది రాబోయే సంవత్సరాన్ని మీకు చాలా కష్టతరం చేస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యకరమైన జీవితంలో శారీరకంగా మరియు మానసికంగా చాలా కష్టతరమైన సమయాన్ని అనుభవిస్తారని మీకు తెలిసినప్పుడు మీరు దానికోసం అవిశ్రాంతంగా పనిచేయాలని మరియు మధ్యలో వదులుకోవద్దని సలహా ఇస్తున్నారు. ఇది మీ ముందు ఉన్న ప్రకృతి దృశ్యం మరియు మీ ఆరోగ్యకరమైన జీవితం. మేషరాశి వారి ఆరోగ్య జీవితం 2024 కోసం పరిష్కారాలు. మేషరాశి ఫలం 2024 కొత్త సంవత్సరంలో స్థానికులకు చాలా చెడు విషయాలు ఉన్నాయి. వారు మానసికంగా మరియు శారీరకంగా విషయాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఎదగాలని సలహా ఇస్తారు. మధ్యలో వదులుకోవద్దు. మీకు ధూమపానం లేదా మద్యపానం అలవాటు ఉన్నట్లయితే దానిని కొనసాగించడం ద్వారా ఈ సంవత్సరం దానిని మానేయండి. మీరు ఇతర విషయాలను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. ఈ అలవాటు మిమ్మల్ని అందులో ముంచివేస్తుంది. అందుకే ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇలాంటి అలవాట్లను ఖచ్చితంగా వదిలేయండి. అప్పుడు తక్కువ ఒత్తిడితో జీవితంలో ఒక దినచర్యను సృష్టించండి మరియు దాని చుట్టూ మీ జీవితాన్ని నడిపించండి. జంక్ ఫుడ్ లేదా ఆఫ్ టైం ఫుడ్ తినకుండా ఉండటానికి ఇది మీకు చాలా సహాయపడుతుంది. ఇది మీకు ఇబ్బందిని సృష్టిస్తుంది మరియు ముఖ్యంగా యోగా చేయడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మానసికంగా విషయాలను ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది మరియు మీ కోపం, ఒత్తిడి మరియు చికాకు మరెక్కడికి వెళ్ళదు. కాబట్టి మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలు నివారించే విధంగా మీ కొత్త సంవత్సరం ఆరోగ్యకరమైన జీవితాన్ని సమతుల్యం చేసుకునేలా చూసుకోవాలని మరియు మీ ఆరోగ్యకరమైన జీవితంగా నడిపించుకోవటానికి ఇది మీకు చాలా సహాయపడుతుంది.